హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఎండలు అయితే బాగా ముదిరిపోయాయి. విపరీతమైన చెమటలు కారిపోతున్నాయి. ఎండ బాగా ఉంది. ఆ వేసవి కాలం అంటే ఎండలు చెమటలే కాదండి, ముందుగా గుర్తు వచ్చేది, అందరి నోరూరుంచేది మామిడికాయ పచ్చడి. మా వారైతే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారు. సో అక్కడ ఒక చెట్టు ఉంటే అక్కడి నుంచి అయితే ఈ రకం మామిడికాయలు అయితే తీసుకొచ్చారు. ఇవి 2 రకాలు ఉన్నాయి. 2 చెట్ల నుంచి తీసుకొచ్చారనమాట. ఈ స్టీల్ గిన్నెలో ఎదురుగా ఇప్పుడు నీళ్ళలో కనిపించి ఏ కాయలైతే ఉన్నాయో ఆ కాయలతో మాత్రమే నేను పచ్చడి పెట్టాను. వీటిని నీలాలు అనేసి అంటారనుకుంటే ఎగ్జాక్ట్‌గా అయితే నాకు కూడా తెలీదనమాట. చక్కగా వీటితో అయితే నేను శుభ్రంగా ఒక 3 గంటల పాటు వీటిని నీళ్ళలో నానబెట్టి ఆ సొనంతా నీట్‌గా పోయేలా కడిగేసి శుభ్రంగా ఒక చక్కని శుభ్రమైన క్లాత్‌లో వీటిని చక్కగా తుడిచేసి ఇలా ముక్కలైతే కట్ చేసేసి పెట్టేసుకున్నాను. సుమారుగా ఇవి ఒక 2 కేజీల వరకైతే ఉండొచ్చు ముక్కలు. లేదు కేజీన్నర నుంచి 2 కేజీల మధ్యలో అయితే ఉంటాయి. దానికి ఒక హాఫ్ కేజీ పల్లి నూనె తీసుకున్నాను. అలాగే 300 గ్రాముల కారప్పొడి, అలాగే 250 గ్రాముల ఉప్పు, అలాగే వెల్లుల్లి ఒక పావు కేజీ వెల్లుల్లి తీసుకున్నాను. ఇందులో సగం మిక్సీ పడతాను, సగం పాయలుగా వేసేస్తాను. అలాగే ఒక చిన్న గిన్నెడు ఆవాలు, ఆ చిన్న గిన్నెకి సగం మెంతులు. అంటే కొలతల ప్రకారం అయితేనేమో ఒక 70-80 గ్రాముల ఆవాలు తీసుకున్నాను. ఒక 30 గ్రాముల వరకు మెంతులు తీసుకున్నాను. మేము తినే తగ్గట్లుగా అయితే నేను తీసుకున్నాను. అయినా ఇది ఎవరు ఈ కొలతల ప్రకారం ఎలా పెట్టుకున్న ఈ కొలతల ప్రకారం చక్కగా వస్తుంది. పర్ఫెక్ట్‌గా కూడా ఉంటుందన్నమాట. అన్నీ చక్కగా సరిపోతాయి. సో ముందుగా ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో ముక్కలు వేసేసి మొదట ఆయిల్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే ఇలా ఆయిల్ పోస్తే ఫస్ట్ ముక్క అనేది గట్టి పడుతుందనమాట. తర్వాత ఉప్పు, కారం, వెల్లుల్లిపాయల పేస్ట్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే వేయించి పొడి పట్టేసుకున్నాను ఆవాలు, మెంతులు. అయితే మెంతులు మాత్రమే వేయిస్తాము. ఆవాలు జస్ట్ అలా అందులో కలిపేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. సో ఇవన్నిటిని కూడా ఇంకా అందులో వేసేసి చక్కగా పావుగంట సేపు కిందికి పైకి అనుకుంటూ చక్కగా ఇలా మామిడికాయ పచ్చడినైతే కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. ముక్కకి ఉప్పు, కారం పట్టే విధంగా చక్కగా కిందికి పైకి అనుకుంటూ పట్టుకోవాలి. కలిపేసుకుంటూ ఉండాలి. వేసవి అంటే ఎలా ఎండలైతే గుర్తొస్తాయో ప్రతి ఒక్కరికి కూడా మామిడికాయ పచ్చడి. కొందరు మామిడికాయ పచ్చడి అంటారు, ఆవకాయ అంటారు, రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు. అలాగే మేమైతే ఇలా పల్లి నూనెని పచ్చిగానే పోసేసుకుంటాము పచ్చట్లో. ఇంకొందరైతే తాలింపు వేసి ఆ నూనె చల్ల పట్టాక కలుపుకుంటారు. సో ఎవరి టేస్ట్‌కి తగ్గట్లు వాళ్ళు చేసుకుంటారు. అయితే ఫైనల్‌లో ఒక కొంచెం హాఫ్ స్పూన్ పసుపైతే కలిపి వేసేసి కలిపేస్తున్నాననమాట. అంటే ఎవరి సెంటిమెంట్ వారిది. కొంచెం పసుపు వేసుకుంటే బెటర్ కదా అనేసి అయితే మొత్తం చక్కగా ఇలా అయితే కలిపేసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో పచ్చడి. అలాగే మిగిల్చుకున్న కొంచెం ఆయిల్ ఫస్ట్ జాడీలో అయితే వేసుకొని ఇలా చుట్టూ తిప్పి అలా దేవుడికైతే మొక్కేసుకొని అందులో వేసేసాను. అసలు కలుపుతుంటే అండి వాసన అద్దిరిపోయిందండి. అబ్బబ్బబ్బబ్బ! ఏమన్నా ఉందా? అసలు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి చెప్పండి? ఎండలు ఒక పక్క ఎంత భయంకరంగా కొడుతున్నా, ఎంత వేడి చేసినా తగ్గేదేలే అనుకుంటే ఈ మామిడికాయ పచ్చడిని చక్కగా పెట్టేసుకొని, అలా వేడి వేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకొని ఆస్వాదించని వారంటే ఎవరున్నారండి? కదా! మీరు కూడా ఇంతేనా మాలాగా? సో, మీకు కూడా చేసుకోవాలి, పెట్టుకోవాలి తెలీదు విధానం అనుకుంటే, ఇలా ఈ విధంగా నేను పెట్టినట్లుగా అయితే పెట్టేయండి. చక్కగా ఉంటుంది. చూసారుగా జాడీకి ఎత్తేసాక ఎంత బావుందో. ఇక దీని మీద మూత పెట్టేసుకొని, ఒక చక్కని క్లాత్ తీసుకొని, కట్టేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో, ఇప్పుడేంటి ఆనవాయితో చూసేయండి. ఎవరైనా ఆనవాయితీ ఇదే కదా! పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే 2 గ్లాసుల బియ్యం అయితే రైస్ కుక్కర్‌లో పెట్టేసొచ్చి ప్రాసెస్ అంతా చేసేలోపు రైస్ అయిపోయింది. సో, వేడి వేడి అన్నంలో అంత పచ్చి పల్లి నూనె వేసేసి, ఆ కారంలో కలుపుకొని తింటుంటే ఉంది అండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! అసలిప్పుడు ఇలా చెప్తుంటే కూడా నోట్లో లాలాజలం ఊరిపోతుంది. అసలు కెమెరా వెనక అయితే మా వారు, పిల్లలు అయితే ఎప్పుడు పచ్చడన్నం కలుపుతానా అని ఎదురు చూస్తున్నారనమాట టేస్ట్ చేయడానికి. ఎందుకంటే స్మెల్లు జిల
సారీ ఆవాలు, మెంతులు, అలాగే వెల్లుల్లి ఆ వాసనకి టెంప్ట్ అవ్వని వాళ్ళెవ్వరుంటారు చెప్పండి. అందులో ఎంత వేడి చేసినా ఈ పచ్చడి తినకుండా ఉండడం మాత్రం కష్టమండి. చూసారా? ఫస్ట్ నిజంగా అది రియల్‌గా చెప్పడమేనండి. ఎంత బావుందంటే అంత బావుంది పచ్చడి. పర్ఫెక్ట్‌గా ప్రతీది కూడా ఉప్పు, కారం ప్రతీదీ కూడా సరిపోయింది. సో, ఒకరెనక ఒకరు మా వారు, పిల్లలు వాళ్ళ తర్వాత నేను గూడా టేస్ట్ అయితే చేసేసాను. చక్కగా చూపించిన విధానంలో చక్కగా అంటే చక్కగా మీరు గూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యి పెట్టేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటది. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అన్నీ కూడా ఎలా పెట్టుకోవాలి అనేది కొలతలతో సహా చెప్తాను. వాస్తవంగా నేను అందాజునే చేస్తాను ఏదైనా సరే మీకోసం అంటూ ఆహ్, కొలతలైతే డిస్క్రిప్షన్ బాక్స్‌లో అన్నీ ఇస్తాను. చక్కగా చూసి పెట్టేసేసుకోండి. ఇలా అయితే పచ్చడంతా పెట్టేసి, మూత పెట్టేసి, కవర్ చేసేసుకొని, చక్కగా గాలి తగలని, నీరు తగలని ప్లేస్‌లో స్టోర్ చేసేసుకోండి. 1 ఇయర్ అయినా కూడా బయట ఇలానే పెట్టేసితే కూడా చక్కగా ఉంటుంది. మేమెప్పుడు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టమండి. బయటే ఉంటుంది. సంవత్సరమైనా ఇదే కలర్‌తో ఉంటుంది. ఏదో కొంచెం తప్ప నలుపు అనేది ఎప్పుడు మా పచ్చడి రాదు. అంత బావుంటుంది. ఈ పద్ధతిలో పెట్టేసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నవారు ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఉప్పు, కారాలు. మాకు కొంచెం గ్రేవీ చాలు ఇంతే అని కొంచెం తక్కువగానే వేసుకున్నాను. చూసారు కదా! మూడవ రోజు పచ్చడి ఎంత చక్కగా ఊరి ఎంత బావుందో. ఉప్పు, కారాలు ఏది కలపాల్సిన అవసరం లేదండి. పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. చక్కగా అంటే చక్కగా ఉంది పచ్చడి. ఉప్పు కూడా గల్లుప్పేనండి. ఎండబెట్టి మిక్సీ పట్టి మరి పోసాను. మీరు కూడా అదే పద్ధతిలో చేసేసుకోండి. ఆహ్ వీడియో మొత్తం చూడండి. చూసి ఈ విధానంలో పెట్టుకోండి. ఎవరైనా ఇంకా రాని వాళ్ళు, తెలియని వారు ఉంటే ఎవరు పెట్టించాల్సిన అవసరం లేదు. మనది మనం చేసేసుకోవచ్చు. వీడియో మొత్తం గనక చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్‌ని. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. చాలా అంటే చాలా బావుంది పచ్చడి. సో, చూసి ఖచ్చితంగా ఇలానే పెట్టేసుకోండి. అద్భుతం! అద్భుతం! నేను గ్యారంటీ 100కి 100% అద్దిరిపోతుంది మీ పచ్చడి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్. హోప్ యూ ఆల్